హలో అండి. అందరికీ నమస్తే. ఈ మార్చి నెలాఖరు అయిపోతుందండి. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏందంటే, ఫెర్టిలైజర్ షాపులు నిర్వహణ చేసేటోళ్ళందరూ మన కొత్త స్టాక్ బుక్కులు పెట్టండి. పాత స్టాక్ బుక్‌లను తీసేయండి. ఈ కొత్త స్టాక్ బుక్‌లు ఫెర్టిలైజర్, పెస్టిసైడ్, సీడ్స్ 3 స్టాక్ బుక్‌లు దొరుకుతాయండి. ఈ 3 మీరు పెట్టుకోవాల్సి ఉంటది. అంతేకాకుండా పాత స్టాకులు అన్నీ మన నిల్వలని కొత్త స్టాక్ బుక్‌లో ఎంటర్ చేయాలండి. మీ షాపులలో ఏమన్నా ఎక్స్‌పైరీ స్టాక్స్ ఉంటే బయట పడేయండి. ఈ విత్తనాలు, పురుగు మందులు ఏదున్నా కూడా బయట పడేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఏప్రిల్ నుంచి మొదలుపెడితే మన జూన్ దాకా మనకు తనిఖీలు ఉంటాయండి. వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖ, మళ్ళా విజిలెన్స్ అధికారులు బాగా విస్తృతంగా తనిఖీలు చేస్తారండి. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, మన షాపు నిర్వహణ చేసే ప్రతి ఒక్కరు ఎక్స్‌పైరీ స్టాక్ అనేది ఉంచుకోకూడదు మీ షాపులల్లో. ఏదైనా కంపెనీలకు బాకీ ఉండేది ఉంటే కంపెనీలతో మాట్లాడి వాళ్ళకి రిటర్న్ చేయండి. లేదంటే ఇక బయట పడేసుకోండి. ఇక మనం నష్టపోవాల్సింది ఎక్స్‌పైరీ స్టాక్. వాళ్ళు ఎక్స్‌పైరీ స్టాక్ ఉందంటే వాటి మీద కేసులు ఫస్ట్ చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇంకా ఏంటంటే మన స్టాక్ బుక్ల మీద వ్యవసాయ శాఖ వాళ్ళ సంతకాలు తీసుకోండి. మన బిల్ బుక్లో కూడా తీసుకోండి. ఈ మన బిల్ బుక్లో తీసుకొని వాటి మీద తీసుకుంటే మనకు రైతులకు మనకు అమ్మాల్సి వస్తుంది. మీరు ఖచ్చితంగా బిల్లులు ఇవ్వండి రైతులు కొనుగోలు చేసేటోళ్ళు ఎవరికైనా విత్తనాలు కొనుగోలు చేసేటోళ్ళు అందరికీ. ఈ నేను చెప్పిన టిప్స్ పాటించండి. ఖచ్చితంగా మీరు ఆ, మంచిగా మంచి షాప్ నిర్వహణ చేసిన వాళ్ళు అవుతారు. ఈ మన అధికారుల దగ్గర కూడా మనకు మంచి పేరు ఉంటుందండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక 100 లైకులు పెట్టుకోండి. ఈ లైకులు పెట్టడం వల్ల ఈ సమాచారం అనేది మరింత మందికి చేరుతుంది.